ఈ బిలాము బోధ ఏమిటో, ఈ నికోలాయితుల బోధ ఏమిటో మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి బోధలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ జ్వరబడినట్లయితే ఆ వ్యక్తి ఆ సంఘము పాడవడానికి అవకాశం ఉంది. ఈ బిలాము బోధ ఏమిటి అనగా, ఈ బిలామును గూర్చి మనం అర్థం చేసుకోవాలి అనగా సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి మనం చదివినట్లయితే ఈ బిలాము బోధ మనకు చాలా బాగా అర్థమవుతుంది అండి. ఈ బిలాము బోధ ఏమిటి అనగా, ఈ బిలాము మొదట చాలా బాగా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాలను బాగా చెప్పాడు, దేవోక్తులు ఆయన ఉచ్చరిస్తూ వచ్చాడు. కానీ ప్రియులరా, రాను 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 తన యొక్క జీవితంలో లోకము ప్రవేశించింది. ధనాపేక్ష, ధనాశ అతని యొక్క జీవితాన్ని పాడు చేసినట్లుగా మనం చూస్తాము అండి. దేవుని యొక్క మహాకృప వలన ఈ బిలాము మంచి వక్త, బాగా ప్రవచించేవాడు, లేక బాగా చెప్పేవాడు. ఈ యొక్క వరము, ఈ దేవుడిచ్చిన ఈ వరం అతను ఏం చేశాడు అనగా తన స్వార్థం కొరకు వాడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. జరిగింది ఏమిటి అనగా, ఈ బిలాముకు దేవుడిచ్చిన ఈ వరాన్ని తన స్వప్రయోజనం కొరకు వాడుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ఆలోచిస్తావా? దేవుడు నీకు మంచిగా వాక్యం చెప్పే వరాన్నిచ్చాడు, మంచిగా పాటలు పాడే వరాన్నిచ్చాడు. దేవుడిచ్చిన ఈ కృపావరాన్ని నీ స్వార్థం కొరకు వాడుకుంటున్నావా, లేక ప్రభు మహిమ కొరకు వాడుకుంటున్నావా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో కూడా అనేక మంది యవనస్తులు ప్రభు వాడుకుంటూ వారిని బహుగా ప్రజలు కూడా ఆదరిస్తున్న పరిస్థితుల్లో ఆధ్యాత్మిక గర్వం వారి జీవితాల్లో ప్రవేశించి డబ్బు కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి ప్రియులరా. ఈ లోకంలో మనం బ్రతికేది ఒకవేళ డబ్బు కొరకు అంటావేమో, కానీ నువ్వు దేవుని సేవ కొరకు వచ్చింది నువ్వు డబ్బు కొరకు కాదు అనే సత్యాన్ని నువ్వు గమనించాలి. డబ్బు సంపాదించాలి అని అంటే అనేక రీతులుగా ఈ దినాల్లో సంపాదిస్తున్నారండి. మోసం చేసి, అన్యాయం చేసి, పాపం చేసి అనేక మంది డబ్బు సంపాదిస్తున్నారు. డబ్బు సంపాదించడానికి దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకోవాలా? దేవుని సేవకుడుగా నువ్వు పిలువబడ్డాలా? ఎందుచేత ఈ డబ్బు కొరకు అమ్మబడుతున్నావు తమ్ముడు? నీవు ఆలోచించాలి. బిలాము డబ్బు కొరకు అమ్మబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళేమో బహిరంగంగా దేవుని వాక్యానికి అవిధేయులుగా జీవిస్తుంటారు, లోకరితమైన జీవితాలు జీవిస్తుంటారు, 3 ఆచారాలు పట్టుకొని జీవిస్తుంటారు. మేము ఇంత నమ్మకంగా ఉన్నాం, ఎలా బ్రదర్ ఈ వేషధారుల్ని ఎలా మార్చగలుగుతాం అనంటే అది కేవలం దేవుని యొక్క రక్షణ స్వార్థ ద్వారా జరుగుతుంది. ఆ వేషధారణ మన జీవితాల్లో కానీ ఉంటే, ఆ వేషధారణ మన జీవితాల్లో కానీ ఉంటే అది తొలగించాలి. దానికి ఉన్న ఒకే ఒక మందు దేవుని వాక్యానికి విధేయులుగా జీవించడం. The only cure for hypocrisy, the only cure for hypocrisy is obedience to the word of God అనేది మనం గ్రహించాలి, అనేది గమనించాలి. నేను ఒక వీడియోని చూపెడతాను, మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీరు గమనిస్తే ఇది వైల్డ్ డాగ్స్. ఈ 2 బాగానే ఉన్నట్టున్నాయి, 2 మంచిగా ఉన్నట్టున్నాయి. ఒకటేమో ముందుంది, ఒకటేమో వెనుకుంది, కలిసే వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ వెనుకున్నవాడు వేషధారణ మీరు చూడండి. ముందున్న వైల్డ్ ఆక్స్ని ఏ విధంగా నూకి పడేశారు అంటే అది లోపలికి పడిపోయింది. అది వేషధారణ యొక్క లక్షణం కదా. మనతో ఉన్నట్టే కనపడతారు, మనలో ఒక వ్యక్తిలాగానే కనపడతారు, మనలో విశ్వాసుల్లాగానే కనపడతారు, మనల్ని ప్రేమించేవారులాగానే కనపడుతుంటారు, కానీ వారు నటించేవారుగా ఉంటారు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈ వేషధారణ బ్రతుకులు మన జీవితాల్లో అలవాటైపోయి ఉంటే, ఈ వేషధారణ కలిగి మనం జీవిస్తూ ఉంటే దానికి ఉన్న ఒకే ఒక మందు రక్షణ సువార్త విని దానికి విధేయులుగా జీవించడమే అనేది మనం గ్రహించాలి.